శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్ విత్ క్లాస్ స్టూడెంట్ అయిన జడా జోష్నా స్రవంతి రీసెంట్గా జరిగిన క్లాట్ ఎగ్జామ్లో బెస్ట్ ర్యాంక్ సాధించి ఎన్ఎల్యు వైజాగ్లో సీట్ సాధించారు. మన శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో క్లాట్తో ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ అనేది మనం గత కొన్ని ఇయర్స్గా ఇస్తున్నాం. ముఖ్యంగా క్లాట్ ప్యాటర్న్ మారిన తర్వాత ప్రతి ఇయర్ కూడా మన స్టూడెంట్స్ నెల్సార్ హైదరాబాద్, ఎన్ఎల్యు బెంగళూరు, కోల్కతా, నాగ్పూర్లో సీట్లు సాధించారు. శరత్ చంద్ర సార్ ఇచ్చే గైడెన్స్ను ఉపయోగించుకొని ఆయన ఇస్తున్న డ్రాఫ్ట్ ప్లానింగ్తో ఈ ప్రోగ్రామ్ అనేది డెడికేటెడ్గా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ గైడెన్స్ మనకు జరుగుతుంది. ముఖ్యంగా లీగల్ యాప్టిట్యూడ్ సెక్షన్కి శరత్ చంద్ర జూనియర్ సివిల్ జడ్జ్ అకాడమీ నుంచి ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ అయిన లాయర్ అడ్వకేట్ అయిన వెంకటేష్ గారు, అడ్వకేట్ అయిన పుష్పలత మేడం, బిందు ప్రవళిక మేడం, ఇలాంటి వారి యొక్క సహాయంతో లీగల్ యాప్టిట్యూడ్లో స్టూడెంట్స్ మంచి స్కోర్ చేసే విధానంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది టఫ్ సెక్షన్గా చూసే క్వాంటిటేటివ్ టెక్నిక్ సెక్షన్కి ప్యాట్ మరియు ఐపీ మ్యాట్ టీచ్ చేస్తున్న సుబ్బయ్య సార్ మరియు రవీంద్ర సార్ లాంటి సీనియర్ ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీతో ఆ సెక్షన్ని మనం టీచ్ చేస్తూ ఉంటాం. కాన్స్టిట్యూషన్, కరెంట్ అఫైర్స్, జీకే సెక్షన్కి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో టీచ్ చేస్తున్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటున్నారో, ముఖ్యంగా కాన్స్టిట్యూషన్కి అయితే కనుక అమిత్ చక్రవర్తి సార్, కళ్యాణ్ దత్, నేను, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ముఖ్యంగా నేను, అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీస్ అజారుద్దీన్ సార్, కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్కి అయితే శరత్ చంద్ర సార్ కూడా డీల్ చేసుకుంటూ వస్తున్నాం. రీడింగ్ కాంప్రహెన్షన్కి సపరేట్ స్ట్రాటజీ మనం ప్లాన్ చేస్తున్నాము. ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడింగ్తో పాటుగా రీడింగ్ కాంప్రహెన్షన్స్కి పర్ఫెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వడానికి కిషోర్ సార్ మరియు భరత్ సార్ లాంటి వాళ్ళ సహాయంతో మనం రిగరస్ ప్రాక్టీస్ పిల్లలకు చేపిస్తూ ఉంటాం. మన ఇన్పుట్స్తో పాటుగా జోష్నా స్రవంతి కూడా మంచి హార్డ్ వర్కింగ్ స్టూడెంట్, పర్సిస్టెన్స్తో, మంచి డెడికేషన్తో ఏ ఎగ్జామ్లో తక్కువ స్కోర్ వచ్చినా సరే అప్పటికప్పుడు ఫ్యాకల్టీస్ కరెక్ట్ అవ్వడం, తను ఎక్కడ మిస్టేక్ చేస్తుందని చెప్పి తెలుసుకుని ఆ అమ్మాయి చాలా హార్డ్ వర్క్తో ఈ ర్యాంక్ సాధించింది. ఇప్పుడు మనం ఈ ప్రిపరేషన్ సంబంధించి జోష్నా స్రవంతి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యింది, అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ ఆవిడ ఎలాంటి హార్డ్ వర్క్ అనేది తన ప్రిపరేషన్లో ఇంక్లూడ్ చేసుకుందనే అంశాలపైన తన ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. జోష్నా, హౌ ఈస్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? Sir, I'm so happy. I can't express. I'm so grateful that I have selected Sharath Chandra IAS Academy for my future basis. And ఎంత హ్యాపీ అంటే సార్, ఎప్పుడూ అనుకోలేదు సార్ ఎన్ఎల్యూలో చదువుకుంటాను అని. స్టార్టింగ్ అయితే శరత్ చంద్ర ఎంచుకునేటప్పుడు దీంట్లో ఉన్న కోర్సెస్ చూసి క్లాట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు సార్. కానీ నన్ను కూర్చోబెట్టి క్లాట్ అంటే ఏంటి, సిలబస్ ఏముంటుంది, అది చదివితే ఎలా వెళ్తుంది ఫర్దర్గా మీ ఫ్యూచర్ అని మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు క్లాట్ తీసుకోండి అన్న ఒక సజెషన్ ఇచ్చారు సార్. సో వీళ్ళ మీద నమ్మకంతో నేను అలానే ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యాను. అండ్ నవ్ ఐమ్ హియర్ సార్. క్లాట్ ఎగ్జామ్ ఏం చేస్తున్న స్టూడెంట్స్కి చాలా మంది కూడా రీడింగ్ కాంప్రహెన్షన్స్ అంటే భయం ఉంటుంది. బట్ రీడింగ్ కాంప్రహెన్షన్స్కి మనం ఎయిటోరియస్ ఎక్స్ప్లెయిన్ చేయించడం, మన కాలేజ్లో ఎయిటోరియస్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా ఎయిటోరియస్ ప్రాక్టీస్ చేయించడం కానీ, వొకాబులరీ మనకు చూస్తే కనుక డైలీ కూడా 5 wordsని బోర్డు మీద రాయించడం, ఇలా చేస్తూ ఉంటాం కదా. అవి నీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? నేను క్లాట్ పేపర్ ఫస్ట్ చూడగానే నాకు చాలా వర్డ్స్ వరకు నేను ఆల్రెడీ చదివినట్టుగా నాకు అనిపించింది సార్. అండ్ శరత్ చంద్ర ఫ్యాకల్టీ నాకు ఒక మంచి ఒపీనియన్ అనేది చెప్పారు సార్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీద. అదేంటి అంటే, రోజు నువ్వు ఎప్పుడైతే న్యూస్ పేపర్ చేసుకుంటావో నీవు ఇచ్చిన 5 wordsే కాకుండా నువ్వు ఒక సపరేట్ నోట్స్ చేసుకోమని నాకు ఒక అడ్వైస్ ఇచ్చారు సార్. ఐ థింక్ ఆ అడ్వైస్ నాకు చాలా బాగా యూజ్ అయింది సార్. జనరల్గా స్టూడెంట్స్ ఎవరైనా సరే లీగల్ యాప్టిట్యూడ్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భయపడుతూ ఉంటారు. బట్ లీగల్ యాప్టిట్యూడ్ సెక్షన్లో నువ్వు డీసెంట్గానే స్కోర్ చేసావు. దానికి స్పెసిఫిక్ స్ట్రాటజీ అంటే మన అడ్వకేట్స్ అయిన బిందు ప్రవళిక మేడం కావచ్చు, మన అడ్వకేట్ వెంకటేష్ గారు కాకుండా, ప్రస్తుతం ఉన్న మనకి పుష్పలత మేడం కాకుండా, వీళ్ళు కాకుండా నీవు ఏమైనా అడిషనల్గా వర్కౌట్ చేసావా లీగల్ యాప్టిట్యూడ్కి? ఎస్ సార్, నేను ఒక బుక్ చదివాను సార్ బై ఏపీ భరద్వాజ్. అండ్ ఐ హ్యావ్ సాల్వ్డ్ మోర్ శాంపుల్ పేపర్స్ సార్. అది కూడా నాకు బిందు ప్రవళిక మ్యామ్ సజెస్ట్ చేశారు సార్. ఏంటి అంటే
మీరు ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే అంటిల్ అన్లెస్ యూ సాల్వ్ ఏ శాంపుల్ పేపర్ నీకు వే ఆఫ్ ఆన్సరింగ్ అనేది సరిగ్గా రాదు అని చెప్పారు సార్. సో సాల్వింగ్ మోర్ శాంపుల్ పేపర్స్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఐ థింక్. జనరల్గా క్లాట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎమోషనల్గా కానీ ప్రిపరేషన్ కానీ. ఆ టైంలో నీకు కాలేజ్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నావు? సార్ నాకైతే పర్సనల్లీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ దట్టు ఆల్ ఓవర్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ సార్. అక్కడ ఏం లేకపోయినా సరే స్టూడెంట్స్ అందరం చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. బికాస్ మనకు ఫీల్ అవ్వకపోయినా సరే మన పక్కన వాళ్ళని చూసి అయ్యో వాళ్ళకే రాలేదు మనకేం వస్తుందన్న ఒక థాట్లో చాలా డౌన్స్ అయ్యేవాళ్ళం సార్. కానీ ఎప్పుడైనా అక్కడ కనిపించిన ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తే చాలు సార్, మేము ఆ ఫ్యాకల్టీ అని పర్సనల్గా ఏమి ఉండేది కాదు సార్. అక్కడ ఏ సార్ కనిపించినా అక్కడ ఏ మేడం కనిపించినా వెళ్ళి మ్యామ్ నాకు ఇది రాలేదు అంటే వాళ్ళ దగ్గరగా కూర్చోబెట్టి ఏం కాదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఖచ్చితంగా వస్తుందని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు సార్. సో ఫ్యాకల్టీ మొత్తానికి ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి స్టూడెంట్ని ఈక్వల్గా చూస్తూ వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని కాకుండా ఎవరికి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో వాళ్ళని చూసుకుంటూ డైలీ వాళ్ళకి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇచ్చి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు సార్. మన ఇంటర్మీడియట్ ప్లస్ క్లాట్ ప్రోగ్రాంలో నీకు ఇంటర్మీడియట్ని క్లాట్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఎలా సాధ్యమైంది? సార్ స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్ అయ్యేది సార్, బికాస్ ఉన్న కొంచెం టైంలో ఒక ఆల్ ఓవర్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్లస్ ఐపీని బ్యాలెన్స్ చేయడం మాకు కొత్త కాబట్టి ఇంకా డిఫికల్ట్ అయింది సార్ మాకు. కానీ మా ఫ్యాకల్టీ ఒక అడ్వైస్ ఇచ్చారు నాకు, ఏంటి అంటే కాలేజ్ టైమింగ్స్లో యూ స్టడీ ఐపీఈ, ఎట్ హోమ్ యూ స్టడీ ఫర్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దట్స్ వాట్ ఐ డిడ్ సార్. హోమ్లో మొత్తం క్లాట్ మీదే ఫోకస్ చేసేదాన్ని అండ్ ఐపీఈ మొత్తం కాలేజ్లోనే మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేసేదాన్ని సార్. పేరెంట్స్ రోల్ ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో నీకు ఎలా ఉంది? సార్ టు బీ హానెస్ట్ దే ఆర్ వెరీ సపోర్టివ్ ఫర్ మీ. కానీ నా ఫీలింగ్ ఏంటి అంటే పేరెంట్స్తో కంటే నేను కాలేజ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. సో నేను ఇంటికి వెళ్ళగాని మదర్ కానీ ఫాదర్ కానీ టైర్డ్ అయిపోయి వచ్చానని చెప్పి వాళ్ళు చూసుకొని ప్యాంపర్ చేయడం తప్ప వాళ్ళకి టెస్ట్ అంటే ఏంటో కూడా అసలు ఐడియా ఉండదు సార్. కాబట్టి నాకు సెకండ్ హోమ్ ఏదైనా ఉంది అంటే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ. నా ఫస్ట్ హోమ్ కంటే నేను సెకండ్ హోమ్లోనే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను అనేది నా ఒపీనియన్ సార్. జోష్న, క్లాట్ ఎగ్జామ్ ఈ సంవత్సరం దాదాపుగా 130,000 మంది పైగా అప్లై చేశారు. అండ్ ఎన్ఎల్యూస్ కి టఫెస్ట్ కాంపిటీషన్ ఇయర్ లో మనం చూసాం. ఇన్ఫాక్ట్ మా ఎక్స్పీరియన్స్ లో కూడా ఈ ప్రిపరేషన్ మొత్తంలో కూడా శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో నీకు బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఎవరు? డెఫినెట్లీ శరత్చంద్ర సార్. ఎందుకు అంటే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో కూడా స్టూడెంట్స్ మీద చెక్ ఆన్ చేసేవాళ్ళు. ఎప్పుడు మీకు ఏ సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఏ సబ్జెక్ట్లో డిఫికల్టీస్ ఉంది, ఒకవేళ ఫ్యాకల్టీ బాగాలేకపోతే నేను ఇంకా అవుట్ ఆఫ్ సోర్స్ నుంచి ఫ్యాకల్టీని తెప్పించి మీకు అర్థమయ్యేలా చెప్పిస్తాను అని చెప్పేవాళ్ళు సార్. ఎప్పుడైనా మాకు ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే సార్కి ఒకవేళ టైం ఉంటే చెప్పండి కాన్సెప్ట్ ఏంటో చెప్పండి అని ఇమ్మీడియట్గా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి మాకు అర్థమైందో లేదో కనుక్కొని అప్పుడు సార్ వర్క్స్ చూసుకునేవాళ్ళు సార్. ఎప్పుడు మేము డౌన్గా ఉన్నా సరే వచ్చి మోటివేషన్ ఇచ్చి ఆఫ్టర్ ఎవ్రీ వీకెండ్ టెస్ట్ సార్ మమ్మల్ని విజిట్ చేసేవాళ్ళు. వచ్చి ఎందుకు ఈ సెక్షన్లో తగ్గింది ఏంటి ప్రాబ్లం అని అడిగి ఆ ప్రాబ్లమ్స్ని మాకు సాల్వ్ చేశారు సార్. ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్ట్ ఫర్ మీ ఇన్ దిస్ ప్రిపరేషన్. మన క్లాట్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా డిఫరెంట్ ఎగ్జామ్స్ మీతో రాపించాం. అరౌండ్ మీకు ఒక 60 to 70 ఎగ్జామ్స్ వరకు రాసి ఉంటారు, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా. కేవలం శరత్చంద్ర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం కాకుండా, అంటే మన విజయవాడ ఇన్హౌస్ ఫ్యాకల్టీ కాకుండా హైదరాబాద్ లో ఒక టీం, ఢిల్లీలో ఒక టీం మెయింటైన్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం. అండ్ వేరే రిసోర్సెస్ కూడా ఎగ్జామ్స్ పెట్టించాం. ఈ ఎగ్జామ్ అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ రాయడం అనే ఎక్స్పీరియన్స్ నీకు ఎగ్జామ్ లో ఎలా ఉపయోగపడింది? సార్ ఫస్ట్ థింగ్ నేను ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలిగాను సార్. బికాస్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఎంత ఫాస్ట్గా చదివినా సరే ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఫస్ట్ రీడింగ్లో కానీ సెకండ్ రీడింగ్లో కానీ అర్థమైపోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ క్లాట్లో ఏంటి అంటే సార్ నువ్వు ఎంత ఫాస్ట్గా చదివావు అన్నది సెకండరీ సార్. ఫస్ట్ రీడింగ్లో నీకు ఎంతవరకు అర్థమైంది, సెకండ్ రీడింగ్లో నువ్వు ఎంతవరకు ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్. నేను డిఫరెంట్ పేపర్స్ సాల్వ్ చేయడం వల్ల నాకు క్లాట్ యొక్క స్ట్రాటజీ కొంతవరకు అర్థమైంది సార్. సో ఇమ్మీడియట్గా నేను ఒక సెకండ్ రీడింగ్లోనే ఆన్సర్స్ సాల్వ్ చేసే కెపాసిటీ నాకు వచ్చింది. అండ్
ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీద అంత టైం నాకు పట్టలేదు సార్ క్లాట్ ఎగ్జామినేషన్ అప్పుడు. సో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనే సెక్షన్ ని చాలా మంది స్టూడెంట్స్ లెఫ్ట్ చేస్తూ ఉంటారు. ఎస్ సార్. ఫార్చునేట్ గా మనకి సుబ్బయ్య సార్ అవ్వచ్చు, రవీంద్ర సార్ అవ్వచ్చు, అండ్ వీళ్ళిద్దరి యొక్క ఇన్పుట్స్, ఎందుకంటే ఈ ఫ్యాకల్టీ మనకి ఐపీ మ్యాట్ కూడా చెప్పడం ద్వారా మీకు ఎంతవరకు ఈ పర్టికులర్ ట్రైనింగ్ అనేది ముఖ్యంగా క్వాంటిటేటివ్ టెక్నిక్స్ లో హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సార్ రవీంద్ర సార్, సుబ్బయ్య సార్ ఫస్ట్ మా క్లాస్కి వచ్చారు సార్. వాట్ వీ ఫెల్ట్, మీ స్టూడెంట్స్ అందరం ఏమనుకున్నాం అంటే సార్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్కి 10 to 12 మార్క్స్ వస్తుంది. సో మేము ఆ సెక్షన్ మీద అంత టైం ఇన్వెస్ట్ చేయాలి అనుకోలేదు సార్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మేము కొంచెం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చాలా డిఫికల్ట్ సెక్షన్గా ఫీల్ అయ్యాం సార్. ఆ టైంలో మాకు ఇద్దరు సార్స్ వచ్చి కూర్చొని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, మీరు మీ ప్రిపరేషన్ టైంలో రోజుకి 1 hour చేస్తే చాలు, ట్రస్టర్స్ అని చెప్పి స్టార్ట్ చేయించారు సార్. ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం డిఫికల్ట్గా అనిపించినా సరే సర్స్ టీచ్ చేసే విధానం కానీ వాళ్ళ స్ట్రాటజీ కానీ వాళ్ళ యొక్క ఇన్పుట్స్ కానీ మాకు కొంచెం ప్రిపరేషన్ ఈజీగా చేసింది సార్. ఫస్ట్ నేను క్లాట్ ప్రిపరేషన్ టైంలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ముట్టుకున్నాను అంటే క్రెడిట్ గోస్ టు బోత్ ఆఫ్ ద సర్స్ సార్. ఓకే, మనకి జోష్న చాలా మంది క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పిరేషన్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు ఇచ్చే టిప్స్ ఏంటి? సార్ ఫస్ట్ థింగ్ ఇస్ టైం టేబుల్ సార్. సో మేక్ యువర్ ఓన్ టైం టేబుల్. మీ యొక్క స్ట్రాటజీ ప్రకారం మీరు దేంట్లో అయితే వీక్గా ఉన్నారో దాంట్లో ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు కొంచెం పర్లేదు అనుకున్న దాంట్లో గివ్ లెస్ టైమ్ టు దట్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ టైం మేనేజ్మెంట్. సో ఒక సబ్జెక్ట్ 5 subjects లీగల్ స్టడీస్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఇలా క్లాస్లో 5 sections ఉంటాయి సార్. సో ఆ 5 sectionsకి ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టేటట్టు, ఈక్వల్గా మార్క్స్ వచ్చేటట్టు చూసుకోండి. అండ్ థర్డ్ థింగ్, ఇంటరాక్ట్ విత్ ఫ్యాకల్టీ. అయ్యో ఈ సార్ని అడిగితే నన్ను నాకు రాదేమో అనుకుంటారని అనకండి, బికాస్ ఫ్యాకల్టీ ఈజ్ వెరీ నైస్. మీరు వెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి అప్పటికప్పుడే, డోంట్ డిలే దట్ డౌట్. అండ్ ఫోర్త్ థింగ్ ఇస్ interact more with your co-classmates, because మనం అలా డిస్కషన్ చేస్తూ ఉంటేనే మనకి చాలా టాపిక్స్ వరకు గుర్తుంటాయి అకార్డింగ్ టు మీ ఇన్ క్లాస్. అండ్ ఫిఫ్త్ థింగ్ ఇస్ వర్క్ హార్డ్, డూ మోర్ శాంపుల్ పేపర్స్ అండ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఈ సంవత్సరం టఫెస్ట్ కాంపిటీషన్ మనం చూసాము. ఈ టఫెస్ట్ కాంపిటీషన్ లో ఎన్ఎల్యూ క్రాక్ చేసిన మన స్టూడెంట్ కి మా శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ తరపున we are heartfully extending our congratulations to you. Thank you so much. All the very best, Nana, for your coming days also.